శ్రీమాత్రే నమః. భక్తి శంఖ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో ఇంకొక ప్రశ్న. మన గృహప్రవేశం చేసేప్పుడు ముందుగా ఆవును పంపించి తర్వాత ప్రవేశం చేయమంటూ ఉన్నారు. ఎందుకు ఇలా చేయాలి అని అంటే, మనకి గృహప్రవేశము అంటే ఆ ప్రవేశం ఎవరికి ఇంతకీ మనకనుకుంటున్నారా మీరు? గృహప్రవేశం అంటే పొరపాటును కూడా కాదు. గృహప్రవేశం పరమేశ్వరుడికి. మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, మీ సింహాసనం ఏదైతే ఉందో, ఇప్పుడు లేదనుకోండి, అది వేరే విషయం, మోడర్న్ వరల్డ్ అయిపోయింది. ఇప్పుడు బిల్డర్స్ కూడా పూజా మందిరం లేనటువంటి ఇళ్ళు అమ్ముతున్నారు. అది మనం తీసేసుకుంటున్నాం కూడా, అది వేరే విషయం, దాని గురించి కాదు. పూర్వకాలంలో ఏముండేది అంటే, పూజా గృహం అంటే ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి పరమేశ్వరుణ్ణి తరలిస్తున్నాం మనం. ఆయనకి గృహప్రవేశం, మనకు కాదు గృహప్రవేశం. ఈ ఇల్లు కట్టేటువంటి సమయంలో 40-50 సార్లు మీరే వెళ్ళి వచ్చేసి అక్కడ సరిగ్గా జరుగుతుందా, క్యూరింగ్ జరుగుతుందా అన్నీ లేదు చూసి వచ్చేసారు కదా. ఇంకేం గృహప్రవేశం మీకు? మీకోసం కాదు గృహప్రవేశం, పరమేశ్వరుడు కోసం, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాల కోసం గృహప్రవేశం. లేదు ఔపాసన కానీ ఇత్యాది అగ్నిహోత్రం ఉన్నవాళ్ళు, ఆ అగ్నిహోత్రానికి గృహప్రవేశం. ఇవన్నీ ఇప్పుడు కాలంలో లేవు కాబట్టి దేవతార్చన ఉంటే దేవతార్చన తీసుకెళ్ళడం, లేదు అంటే అమ్మవారి స్వామివారి యొక్క ఫోటోలు తీసుకెళ్తున్నాం. ఆ ఫోటోల్ని తీసుకెళ్లే బదులు మనం ముందుగా కూడా ఆవుని తీసుకెళ్తున్నాం. ఈ ఆవుని ఎందుకు తీసుకెళ్తున్నామంటే, గావో విశ్వస్య మాతరహ అని చెప్పారు మనకి. అంటే సర్వదేవతా స్వరూపమైనటువంటి ఆ గోమాతని మనం ముందుగా పంపించి, అట్లా ఆ ఒకసారి ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, ముందు ఆవు వెళ్ళి వచ్చేస్తే అనేటువంటి ధోరణిలో ఆవును పంపిస్తాం. వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది అందరికీ కూడా, ఏమండి మీరు ఆవును పంపించమన్నారు కదా, మేము కూడా ఆవును తీసుకెళ్ళామండి అంటే, బాగుందమ్మా, ఎక్కడమ్మా మీ ఇల్లు అంటే, అదేదో అపార్ట్మెంట్ పేరు చెప్పి 60వ ఫ్లోర్లో మా ఇల్లు ఉందండి, అక్కడ కూడా ఆవును తీసుకెళ్ళామండి అంటే, నేను వాళ్ళని తిట్లే తిడతాను. ఎందుకండి ఆ తిట్లు తిట్టడం అంటే, ఏమండి మీరు 60వ ఫ్లోర్కి 100వ ఫ్లోర్కి ఆవుల్ని తీసుకెళ్ళిపోయి వాటిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం మనం. అక్కడ గచ్చులు చాలా జారుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఉండేటువంటి టైల్స్ అవన్నీ కూడా చాలా జారుగా ఉంటాయి. కాబట్టి అంతంత పైకి నుంచి కిందకి చూస్తే కూడా ఆవుకు కూడా బాగా భయాందోళన కలుగుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామే తప్ప, మనం ఆవుని తీసుకెళ్ళి ఆవు ఇచ్చేయడం వల్ల ఇబ్బంది. దాని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే, వెండి ఆవుని పెట్టుకెళ్ళి మీ గృహప్రవేశ సామాగ్రి ఏదైతే ఉందో దాంట్లో ఒక వెండి ఆవుని పెట్టుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టుకుని ప్రతినిత్యము ఆవుకి పూజ చేయొచ్చు. దాన్ని మళ్ళీ దానం చేసే అవసరం లేదు ఎవరికి కూడా. మీరే దగ్గర పెట్టుకుని మీరే ఆ వెండి ఆవుకి రోజు కూడా పూజ చేయొచ్చు. అంతే తప్ప 60వ ఫ్లోరు 50వ ఫ్లోర్లకి ఆవుల్ని తీసుకెళ్ళొద్దు. అట్లా మేము ఏ ఫ్లోర్ అయినా ఎక్కుతుంది అండి అని మా ఆవు అని చెప్పి పోస్టర్లు కూడా వచ్చే, ఏదో స్టిక్కర్ కూడా చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి ఆవుల్ని అంతంత పై వరకు తీసుకెళ్ళొద్దు. శ్రీమాత్రే నమః.